వదలాలి. వెళ్ళాలి. రాష్ట్ర కమిటీ సభ్యులు మేము ముందుంటారు. పుణ్యవతి గారు, హేమవతి గారు, కపూర్ గారు కోరుతున్నాను. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఆ సైడ్ జెండాకి కుడివైపున ఉండాలి. మిగతా ఎవరి స్థానాలు వాళ్ళు ఉండండి. ప్రారంభం షోవేస్తో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నినాదంతో మారుమోగే విధంగా ఈరోజు మన జాగా ప్రారంభించారు. ఈ జాగాలో ఆవిష్కరించాలి. నంద్యాలలో ప్రారంభమైన జాగా ఈరోజు మన నెల్లూరు చేరుకుంది. ఒప్పందాలు రద్దు చేయాలి. సెక్యూర్ ఒప్పందాలు రద్దు చేయాలి. సెక్యూర్ నాలుగో జాత అమరావతి మండల కళాకారులు అందరూ వచ్చి మన కేంద్ర అమరావతిని త్వరితగతిన జమ్మలమడుగులో ప్రారంభించిన రాష్ట్ర జాత దీనికి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో అట్లనే జి రామన్న, జి శివకుమార్, టి చాంద్రభాష, కె సత్యనారాయణ, ఎన్ భరవ్ ప్రసాద్, వెంకటరమణ మతతత్వ విభజన రాజకీయాలు ఎండగట్టడంలో, స్నేహ సంబంధాలు నెలకొల్పడంలో ఆయన కృషి మరవలేదని, ఈ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి మల్లు స్వరాజ్యం గారు ఈ మధ్య కాలంలో చనిపోయారు. పొందినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో దానికి కీలకమైన పాత్ర పోయించినటువంటి ఆర్ఎస్ గారు ఈ మధ్య చనిపోయారు. సాధిస్తాం మీ ఆశయాలను. పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ 27వ మహాసభలు నిన్న ప్రారంభమయ్యి ఈరోజు రేపు కూడా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి సమస్యల గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం, తీర్మానాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సూపర్ 6తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే. 8 నెలలు జనం ఓపిక పట్టారు. రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమే, ఇది కొత్త విషయం కాదు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. ఎందుకంటే అవసరం కాబట్టి. రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు, ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు. అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకు ప్రధానమైనటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదు నిరుద్యోగ భృతి అవ్వచ్చు, ఇంకొక వైపున తల్లికి వందనం పేరుతో
ఇవ్వాల్సిన సహాయం కానీ 18 సంవత్సరాలు వయసు దాటిన మహిళలందరికీ ఇస్తామన్న ఆడబిడ్డ సహాయం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా ఇవన్నీ సూపర్ 6లో ఉన్నాయి. సూపర్ 6లో ఉన్న హామీలే కాకుండా ఇంకా అనేక హామీలు ఉన్నాయి. 50 ఏళ్లకే బీసీ కులాల వారికి పెన్షన్ కానీ, అలాగే ఈరోజు ఆస్తి పన్ను పట్టణాల్లో తగ్గించే విషయం సమీక్షించడం కానీ ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం మేము జూన్ లోపల అమలు చేస్తాం 3, ఆ తర్వాత ఇంకో 3 అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడతారు.